ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రోకోలీ రైస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కుకింగ్ రెసిపీ. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ చేస్తూ ఉంటారు. డైట్ చాలా కష్టం అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక ఈజీ హెల్దీ రెసిపీ చూపిపోతున్నాను. సో అది క్యాలరీస్లో చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ మీరు డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. సో కన్సిస్టెంట్గా వాడితే వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రెసిపీ కోసం ఫుల్ వీడియో చూసేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రోకోలీ రైస్. సో బ్రోకోలీ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. బ్రోకోలీ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 to 7 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, 6 to 7 గార్లిక్, ఇంకా గుప్పెడు పల్లీలు, జీలకర్ర. అండ్ యూ నీడ్ బ్రోకోలీ. ఇంత సైజ్ బ్రోకోలీ సరిపోతుంది. సో రైస్ నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను, బాస్మతి రైస్. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు అనేది వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి 1 by 1. తర్వాత ఎండుమిర్చి వేసేయండి అండ్ గార్లిక్, ధనియాలు, జీలకర్ర. ఇవి వేగాక గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రోకోలీ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో చూసేయండి. బ్రోకోలీని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని వేయించుకుందాం లైట్గా. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు, 1 స్పూన్ అంతే. అలా 3 to 5 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవాలి. ఏ రైస్ అయినా పర్వాలేదు, నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. బాస్మతి రైస్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో మీరు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం. సో తగినంత సాల్ట్ పడుతుంది. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవడం. ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటే వదిలిపెట్టరు. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బ్రోకోలీ రైస్ రెడీ. మన బ్రోకోలీ రైస్ రెడీ. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి. సో వెయిట్ లాస్ అంటే చాలా కష్టం అనుకుంటారు, లేదు, ఇలా సింపుల్ గా చేసుకొని వెయిట్ లాస్ అయిపోవచ్చు. సో వెయిట్ లాస్ కోసం మరిన్ని టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.